హలో గైస్ అండ్ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేంటంటే ఫ్లైట్ జర్నీలో ఫుడ్. ఇది ఒక ఫుడ్ వ్లాగ్. ఏంటంటే మనం యూఎస్ఏ నుంచి ఇండియాకి ఒక 30 hours జర్నీ చేసి వచ్చి ఉంటాం కదా. సో ఆ జర్నీ టైంలో ఏమేమి ఫుడ్ దొరుకుతుంది, ఫ్లైట్ లో ఏమేమి ఫుడ్ ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు, అలాగే 30,000 feet ఎబోలో మనకు అసలు ఫుడ్ టేస్ట్ అనిపిస్తుందా, సో ఈ లాంగ్ జర్నీని మనం ఫుడ్ తో ఎలా నావిగేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. సో మేము ఇండియాకి రావడానికి ఒక 3 ఫ్లైట్స్ మారాలి. సో అందులో ఏంటంటే మొదటి ఫ్లైట్ కోసం ఇప్పుడే వెళ్తున్నాము. సో పొద్దున్నే 4 బయలుదేరాము. సో చీకట్లో డెన్వర్ రోడ్లు ఇలా ఉంటాయండి. సో ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత రెగ్యులర్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక పిల్లల్ని బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారని అడిగితే పిజ్జా అయితే ఓకే అని అన్నారు. సో అందుకోసం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కి పిజ్జా తినాల్సి వచ్చింది. సో మేము గేట్ దగ్గర కూర్చొని పిజ్జా ఎంజాయ్ చేస్తుంటే అప్పుడే ఇంకా ఫ్లైట్ లో అంతా సెట్ అవుతుంది. అంటే ఫ్లైట్ లో మన బ్యాగ్స్ లోడ్ చేయడము, ఇవన్నీ ప్రిపరేషన్ అన్ని జరిగిపోతున్నాయి. We started at 4. We reached the airport by 5. We finished security check at about 6. We reached our gates, right? Morning breakfast pizza, na? This is our flight. సో ఫస్ట్ ఫ్లైట్ లో వచ్చాము. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి యుఎస్ డొమెస్టిక్ ఫ్లైట్. యుఎస్ డొమెస్టిక్ ఫ్లైట్ లో ఎప్పుడు కూడా మీరు ఏమి ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఏంటంటే మనకి బిస్కెట్స్ అండ్ కోక్ ఇచ్చారు. సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే 7 అలా ఆ టైంలో కోక్ అండ్ బిస్కెట్ తో కొంచెం ఏదో తినేసాము. అండ్ ఇది ఒక 2.5 గంటల జర్నీ. 2.5 గంటల జర్నీ అయిపోగానే మేము చికాగో రీచ్ అయ్యాము. సో చికాగోలో వచ్చేసి మాకు ఒక 2.5 hours లే ఓవర్ ఉంది. ఆ టైంలోనే మేము ఫ్లైట్ దిగడము, ఆ తర్వాత టర్మినల్ మారిపోయి అక్కడ సెక్యూరిటీ క్లియరెన్స్ అంతా కంప్లీట్ చేసుకొని మా గేట్ చూసుకొని వచ్చేసి మా గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక కాఫీ తీసుకున్నాము డంకెన్ డోనట్స్ లో. కాఫీ అండ్ కిడ్స్ కి వచ్చేసి డోనట్స్. సో మేము కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం, వాళ్ళు డోనట్ ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ అనేది వచ్చేసి బిగ్ ఫ్లైట్. ఒక 13.5 గంటలు ప్రయాణం చేయాలి. సో దానికోసం ఎతిహాద్ ఫ్లైట్ లో మేము వస్తున్నాము. సో లాంగ్ జర్నీస్ కి వచ్చేసి మనము ముందే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. మన మీల్ ప్రిఫరెన్స్ బట్టి ఎవరెవరికి ఏం ఫుడ్ కావాలని చెప్పేసి పెట్టుకోవచ్చు. అయితే మేము ఏషియన్ వెజిటేరియన్ మీల్ అని పెట్టుకున్నాము. సో ఇట్స్ మోర్ లైక్ ఇండియన్ స్టైల్లో ఏ మీట్ గానీ నాన్ వెజ్ గానీ ఎగ్స్ గానీ లేకుండా ఇస్తారు. అలాగే ఇండియన్ ఫ్లేవర్డ్ రైస్, దాల్, కర్రీ ఇలాంటివి ఇస్తుంటారు అన్నట్టు. సో మేము ఏంటంటే ఏషియన్ వెజిటేరియన్ మీల్స్ అండ్ కిడ్స్ కోసం అయితే రెగ్యులర్ మీల్స్ చెప్పాము. సో అసలు ఏమేం టైప్స్ ఆఫ్ మీల్స్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు అంటే హిందూ మీల్ అని ఉంటది. ఏంటంటే బీఫ్, పోర్క్ ఇలాంటివి లేకుండా ఇండియన్ స్టైల్లో ఇండియన్స్ కోసం చేసిన హిందూ మీల్ అని ఒకటి ఉంటది. జైన్ మీల్, లేకపోతే ఏషియన్ వెజిటేరియన్ అంటే ఏషియన్ హిందూ మీల్ అనుకోవచ్చు. అందులో ఎగ్స్, చికెన్ ఇలాంటివి కూడా పెట్టరు. ముస్లిం మీల్ అంటే వాళ్ళకి హలాల్ మీల్, లేకపోతే ఇంకొంచెము చైల్డ్ మీల్, కిడ్స్ కోసం నగెట్స్, పాస్తా ఇలాంటివి ఉంటవి. అలాగే ఇప్పుడు ఎవరైనా డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, డయాబెటిక్ వాళ్ళ కోసం డయాబెటిక్ మీల్, లో సోడియం మీల్, ఇట్లా ఏదైనా చెప్పుకోవచ్చు. మీరేం చెప్పకపోతే రెగ్యులర్ గా వచ్చిన తర్వాత వెజ్ నాన్ వెజ్ అని అడుగుతారు. సో వాళ్ళు చెప్పింది మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్లైట్ లోకి వెళ్ళిపోయాము. ఫ్లైట్ లో సో మనది స్పెషల్ మీల్ కదా, ఏషియన్ వెజిటేరియన్ అంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకంటే ముందే తీసుకొచ్చి మనకు వాళ్ళు సర్వ్ చేసి పెడతారు. సో అందులో ఏంటంటే మీకు తెలియసేది గ్రీన్ కవర్ ఉంటే మనది వెజ్ మీల్ అని చెప్పేసి, గోల్డెన్ ఉంటే ఇట్లా చికెన్ అని చెప్పేసి ఉంటది. సో మేము ఓపెన్ చేయగానే నాకు రైస్ విత్ పన్నీర్ వచ్చింది, ఒక బన్, అలాగే ఒక చిక్ పీ సాలడ్, సో డెజర్ట్, ఒక స్వీట్ ఐటమ్ ఏదో ఉంది. ఆ తర్వాత మనకి రెగ్యులర్ వాళ్ళతో పాటు మనకు డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారు. సో అప్పుడు మనం ఇట్లా సోడాస్, కోక్ ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు, లేకపోతే జ్యూసెస్, లేకపోతే టీ, కాఫీ. బట్ మోస్ట్లీ ఏంటంటే టీ, కాఫీ ఆర్ డికాషన్ మనకు కొంచెం మిల్క్ వేసుకోవచ్చు. సో అలా ఒక మా లంచ్ అనుకోండి అలా అయిపోయింది. సమ్ టైం తర్వాత సేమ్ టైమ్ లో ఏంటంటే పిల్లలకి మనం ఏషియన్ వెజిటేరియన్ ఏం ఆర్డర్ చేయలేదు కాబట్టి పిల్లలకి ఏమొచ్చిందంటే చికెన్ బిర్యానీ వచ్చింది. సో ఒక రైస్ మాత్రం చికెన్ బిర్యానీ, రెస్ట్ ఆల్ ఆర్ సేమ్ మనకేమి ఇచ్చారో మిగతా వాళ్ళకు కూడా అవే. సో
సో మా జర్నీ అలా సాగిపోతుందండి. అంటే 3 గంటల నిద్ర, 6 గంటల సినిమా ఇట్లా సాగిపోతుంది. సో అదే టైంలో అంతలోనే స్నాక్ టైం అయింది. స్నాక్ లో మళ్ళీ సేమ్ ఏంటంటే ఒక చిన్న శాండ్విచ్ ఇచ్చారు, దాంతో పాటు ఒక మళ్ళీ కోక్ తీసుకున్నాను అండ్ ఒక స్వీట్ కూడా ఉంది. బట్ ఏంటంటే మొత్తం శాండ్విచ్ తినలేకపోయాను, ఎందుకో టేస్ట్ అనిపించలేదు. అప్పుడే నిద్ర సెట్ అవ్వదు, అంత జర్నీ అంతా అప్పటి నుంచి అవుతుంటది కదా, సో అన్ని ఏం తినాలనిపించదు. సో దానికోసం ఏంటంటే మేము లైట్ గా తినేసాను. రెగ్యులర్ గా వీళ్ళు ఒక ఎవ్రీ 3 hours ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. అదే కాకుండా మీకు ఒకవేళ ఆకలి అనిపించింది అనుకోండి, మీరు వెళ్ళేసి బ్యాక్ లో మీరు అడగొచ్చు. ఫ్లైట్ లో ఒక స్విచ్ నొక్కితే వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతారు. బట్ లేకపోతే మీరే రెగ్యులర్ గా వాకింగ్ కోసం అలా లేస్తారు కదా, ఆ టైంలో వెళ్ళేసి వాళ్ళని అడిగితే స్నాక్స్ ఏమన్నా ఉన్నాయంటే రెగ్యులర్ గా బిస్కెట్స్, స్నాక్స్, డేట్స్, ఎందుకంటే ఇది ఎతిహాద్ ఫ్లైట్ కదా, సో మిడిల్ ఈస్ట్ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కింద ఉంటాయి, చిప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఏవన్నా తీసుకొని వచ్చి మీరు తీసుకోవచ్చు. సో అలా జర్నీ సాగిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి అబుదాబీకి వచ్చాము. అబుదాబీలో మళ్ళీ 2 hours లేవర్ ఉంది. అబుదాబీకి వచ్చినామంటే ఆల్మోస్ట్ ఇంకా మనకు ఇంకొక 5 గంటలలో 6 గంటలలో మనం ఇండియాలో ల్యాండ్ అవుతాం అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ అబుదాబీలో కొంచెం గేట్ మారి అక్కడ టైం తక్కువ ఉండే, సో అక్కడ ఏం ఫుడ్ తీసుకోవడానికి మాకు అసలు ఛాన్స్ దొరకలేదు. జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని తొందరగా వచ్చేసి సో నెక్స్ట్ ఫ్లైట్ కి ఉన్నాము. సో నెక్స్ట్ ఫ్లైట్ వచ్చాము. ఇది అబుదాబీ టు హైదరాబాద్ ఫ్లైట్. హైదరాబాద్ ఫ్లైట్ లో మాకు ఒక మీల్ లో ఏమి ఇచ్చారంటే చెనా రైస్ అండ్ దాల్ అంటే పప్పు ఒకటి, అలాగే గులాబ్ జామున్ విత్ ఏదో స్వీట్ ఉంది. సో ఇది బేసిక్ గా సేమ్ దాంట్లోనే, కానీ మనకు ఒక చెనా రైస్ అండ్ గులాబ్ జామున్ ఇచ్చారు. ఆ రైస్, చెనా రైస్ అసలు బాగాలేదు, ఆ దాల్ అసలు బాగాలేదు, ఓన్లీ ఏంటో గులాబ్ జామున్ తినేసి పక్కన అప్పటికి ఇంకా ఫుడ్ మీద అనేది ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఎందుకంటే ఇంకొక 2 గంటలలో ఇండియా వస్తుంది, మన వాళ్ళని చూసుకోవచ్చు అనే థాట్లోనే ఉంటాము. సేమ్ టైంలో కిడ్స్కి వచ్చేసి చికెన్ బిర్యానీ ఇచ్చారు. సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మేము ఫ్లైట్లో తిన్న ఐటమ్స్ ఏంటి, ఈ ఫుడ్ బ్లాగ్కి సంబంధించింది. బట్ ఇండియాలో దిగగానే మిగతా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇమిగ్రేషన్, బ్యాగ్ పికప్, బయటకు వచ్చి మన వాళ్ళని కలిసి డైరెక్ట్ కార్ ఎక్కేసి డైరెక్ట్ ఒక రెస్టారెంట్ కి తీసుకువెళ్ళమని చెప్పాను మా తమ్ముని. వాడు ఆన్ ది వేలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు, అక్కడ డిన్నర్ చేసేసాము. ఏంటంటే ఫ్రైడ్ పీస్ చికెన్ విత్ థమ్స్ అప్ అండ్ అలాగే కొన్ని ఏదో ఐటమ్స్ చెప్పుకున్నాం కానీ బట్ ఓన్లీ బిర్యానీ తినేసాం. రైస్ కొంచెం స్పైసీగా తినాలనిపించింది అప్పటికి, సో తినేసాము. తర్వాత కిడ్స్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఈ విధంగా ఇలా జరిగింది. ఇది ఒక ఫుడ్ వ్లాగ్ మాత్రమే. బట్ జర్నీ కోసం సంబంధించింది ఓల్ డీటెయిల్స్ తెలవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకు ముందు ఒకటి USA టు ఇండియా ఫ్లైట్ జర్నీ పెట్టాము, లేకపోతే కిడ్స్ రీసెంట్ గా ఇంగ్లీష్ లో పెట్టాము. సో ఏదైనా ఒక వీడియో చూసేయండి. బట్ ఏంటంటే 30,000 feet పైన కూడా టేస్ట్ అంతా అన్ని సార్లు అనిపించదు. కొన్నిసార్లు మంచి అనిపిస్తుంది, కొన్నిసార్లు చెడ్డ అనిపిస్తుంది. బట్ ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ ని కాపాడుకోవడానికి మనం ఏదో ఒకటి తింటూ ఉండాలి. మనకి ఏది నచ్చకపోయినా స్వీట్ అయితే తింటాం కదా, స్వీట్ కాకపోతే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఏదన్నా ఒకటి మధ్యలో అడిగితే వాళ్ళే ఇస్తారు. సో అలా మన హైడ్రేషన్ కంపల్సరీ ఉంచుకోవాలి, ఏదో ఒకటి డ్రింక్ చేస్తూ ఉండాలి. సో దట్ ఏంటంటే 30 గంటల జర్నీ మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది అండి ఫుడ్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.